love me. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గత ఎపిసోడ్లో నోములు మొదటి భాగం పూర్తి చేశాం. ఇప్పుడు నోములు రెండవ భాగంలో ప్రవేశించే ముందు ప్రార్థన. నమః ప్రణవదేవాయ క్షరయాప్యక్షరాయ చ వేదాయ వేదరూపాయ శస్త్రిణే శస్త్రరూపిణే. పసుపు తాంబూల వ్రతం. ఒక రాజు భార్య యందు ప్రేమ లేక వేశ్యగృహములందు ఉండేది. అందుచేత అతని భార్య ప్రతిరోజు ఏడుస్తూ పార్వతీదేవి ఏడుస్తుంటే ఒకసారి కల్లో ఆమెకు పార్వతీదేవి కనిపించి, అమ్మా, నీవు పూర్వము తాంబూలము దానము చేయకపోవటం వల్ల ఈ జన్మలో నోటి దుర్వాసన వచ్చినది. అది భరింపలేక నీ భర్త వేశ్యాగృహములకు వెళుతున్నాడు. కావున నిత్యము తాంబూల దానము చేసి తాంబూలమును సేవించుము. అట్లు సంవత్సరమైన తరువాత ఉద్యాపన చేసుకొనుము. నీ కష్టములు తొలగిపోతుంది అని పార్వతీదేవి చెప్పిందట. సరే, తెల్లవారు లేచిన తరువాత ఆమె నోము నోచుకొని ప్రతిదినము తాంబూలమందు 5 పసుపు కొమ్ములుంచి వచ్చిన పేరంటాళ్ళందరికీ ఇస్తూ ఉంది. ఉద్యాపనం. పసుపు కుంకుమలు వీసడు కొలతతో పళ్ళెంలో వేసి చీర, రవికల గుడ్డ, తాంబూలము, దక్షిణ పెట్టి వచ్చిన ముత్తైదులకు వాయం ఇచ్చింది. కాలక్రమేణలో ఆమె నోటి దుర్వాసన మటుమాయమవటం, భర్త ఆమె అనురాగానికి బంధింపబడి వేశ్యాగృహం పోవటం మానేశాట. ఇది ఈ వ్రతం యొక్క ప్రత్యేకత. రెండవది త్రినాథుని నోము. పూర్వకాలమందు ఒక నిరుపేద విప్రుడు ఉండేవాడు. అతనికి లేక ఒక కొడుకు కలిగాడు. ఆ బిడ్డకి తల్లి వద్ద కావలసిన పాలు లేకపోవడంతో ఆకలితో అలమటిస్తూ ఉండేవాడు. ఒక ఆవుని సంపాదిస్తే బిడ్డకి పాల ఇబ్బంది ఉండదని నిర్ణయించుకున్నాడు. అందుకుగాను ఇంటిలో గల కొద్దిపాటి మంచాలు, కంచాలు అమ్మి వచ్చిన సొమ్ముతో సంతకు బయలుదేరాడు. ఎంతటి ధరకైనా పాడి ఆవును కొనాలని ఆ బ్రాహ్మణుడు సంతలో తిరుగుతున్నాడే కానీ సంత జరిగే ప్రాంతానికి సమీపాన గల గ్రామంలో ఒక సంపన్నుని ఆవు ఇరుగు పొరుగు వారి పొలాలను పాడు చేస్తూ ఉండేది. నిత్యం తగవులు, తీర్మానాలతో విసిగిపోయిన అతడు దానిని ఎవరికైనా ఇచ్చివేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ దానిని తీసుకోగలవాడు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. సరే, దాన్ని ఎలాగైనా సంతకు పోతే దీని సంగతి తెలియని వారు కొంటారని నిర్ణయించుకొని ఆ సంపన్నుడు దాన్ని సంతకు తోలుకొచ్చాడు. ఏ వెలకైనా దాన్ని అమ్మాలని అతడు, ఏ వెలకైనా కొనాలని ఇప్పుడు సంతలో తారసపడ్డాడు. ఇది అమ్మితే చాలని అతడు, అది దొరికితే చాలని ఇతడు ఉన్నందున ఆ ఆవు ఆ బ్రాహ్మణునికి అమ్మబడినది. దానిని తోలుకొని స్వగ్రామానికి బయలుదేరిన ఆవు విప్రుడు ఆనంద పారవశ్యంతో ఆదమరిచి ఉండగా ఆ ఆవు తప్పించుకొని పారిపోయింది. అది దొరక్క విప్రుడు ఒక చెట్టు నీడ కూర్చొని విచారిస్తున్నాడు. విచారించి తిరిగి సంతకు వెళ్ళి వెదకాలని దాని యజమాని వైనం తెలుసుకొని అతని ఇంటికి కానీ వెళ్ళిందేమో తీసి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా వెళుతున్న ఆ బ్రాహ్మణునకు త్రిమూర్తులు సాక్షాత్కరించి, పోయి నీవు ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించారు. అందుకు ఆ బ్రాహ్మణుడు, నేను కొన్న ఆవు పోయింది, ఆ ఆవును వెతుకుటకు వెళ్ళుచున్నాను అని సమాధానం చెప్పాడు. నువ్వు సంత దిక్కుగా గ్రామానికి వెళుతున్నావు గనుక నీవు తిరిగి వచ్చేటప్పుడు గంజాయి, ఆకు, ఒక్క తెచ్చి పెట్టవలసిందిగా 3 పైసలు ఇచ్చారు. అలాగే నన్ను అంగీకరించిన విప్రుడు సంతలో ఆవు కనిపించకపోవటంతో దిగాలుగా తిరిగి వస్తూ
తేలికల గానుగకు వెళ్ళి 1 పైసా నూనె ఇమ్మని చెంగు చాచాడు. ఇతడెవరో అమాయకుడని ఆలోచించి ఆ గానుగ యజమాని సోలను తిరగేసి నూనెను అతని చెంగులోకి కొల్చాడు. ఆ విప్రుడు కొట్టు దిగేసరికి ఆ తెలికల వాని పాత్రల్లో నూనె అంతటా మటుమాయమయ్యింది. అతడు లబోదిబోని మొరపెట్టుకోగా చుట్టుపక్కల వారంతా చేరి విషయాన్ని తెలుసుకున్నారు. విప్రుడిని మోసగించిన కారణం వలన అలా జరిగిందని గ్రహించారు. తరువాత ఉదయం కుంకుమ నోము. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడికి 4 కుమార్తెలు ఉండేవారు. చూడండి, ఎక్కడ పోయినా ఈ నోముల కథలన్నీ కూడా ఈ బ్రాహ్మణ కులాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. అదేందో మరి ఇంకెవరికి దొరకలేము. సరే, ఆ బ్రాహ్మణుడు ఎలాగోలా 3 పెద్దల పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన భర్తలు చనిపోయి వితంతులయ్యారు. బ్రాహ్మణ దంపతులు తమ కుమార్తెల యొక్క దుస్థితిని చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. సరే, ఇక చేసేదేముంది, ఆఖరి కూతురు పెళ్లి వయసుకు వచ్చింది. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటే తన మిగతా కుమార్తెల్లాగే తను కూడా వితంతుగా మారుతుందేమని భయపడ్డాడు ఆయన. నిరంతరం భగవంతుడిని తలుచుకుంటూ ఈ బిడ్డనైనా సుమంగళిగా పునరుద్ధరించమని మొరపెట్టుకునేవాడు. అలాంటి సందర్భంలో ఒకనాడు గౌరీదేవి ఈ బ్రాహ్మణి కలలలో కనపడి, నీవు నీ కుమార్తె చేత ఉదయం కుంకుమ నోమును నోయించమని చెప్పిందట. సరే, చెప్పిందే తడవుగా ఆమె మాటల యందు నమ్మకం కలిగి తన కుమార్తె చేత ఉదయం కుంకుమ నోమును నోయించాడు. అలా చేయడం వలన తన కుమార్తెకు వైధవం తొలగిపోతుందనే నమ్మకం ఈ బ్రాహ్మణునికి కలిగి తన ఆఖరి కుమార్తె చేత ఉదయం కుంకుమ నోమును నోయించాడు. అదేందో వ్రత ప్రభావం వలన ఆమెకు చక్కటి భర్త లభించాడు. పూర్ణాయుష్కుడగుట వలన ఆమెకు వైధవ్య భయం తొలగిపోయింది. ఈ ఉదయం కుంకుమ నోముని నోచుకొని గౌరీదేవిని ధూప దీప నైవేద్యాలతో పూజించిన వారికి మాంగళ్య బలము, సిరి సంపదలు కలుగుతాయి అనేది ప్రతీతి. ఈ బిడ్డను సుమంగళి అని పిలవాలని నిరంతరం భగవంతుని తలుచుకుంటూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు. ఒకనాడు గౌరీదేవి కలలో కనిపించి, చెప్పినట్లుగానే తన కుమార్తెకు భగవద్ అనుగ్రహంతో మంచి భర్త దొరకడం, ఆమె ఈ ఉదయం కుంకుమ నోము ఫలితంగా దీర్ఘ సుమంగళిగా కళ్ళ ఎదుట బ్రతకడం, ఇవన్నీ కూడా ఆ బ్రాహ్మణునికి ఆనందం కలిగింపజేసింది. ఈ విధంగా గౌరీదేవి యొక్క అనుగ్రహంతో 3 వైధవ్యంతో ఉన్నప్పటికీ చివరి అమ్మాయికి ఆ వైధవ్య బాధ తప్పిపోవడానికి ఈ ఉదయం కుంకుమ నోము చాలా తోడ్పడిందని తెలుసుకొని వారు మిక్కిలి ఆనందపడ్డారు. ఇక ఉద్యాపన. యుక్త వయసు పిల్లలు చేయవలసిన నియమం ఏంటంటే తెల్లవారుజామున లేవాలి. అది బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే చివరి 2 గడియలు ఉంటారు. లేచిన తర్వాత చక్కగా తలంటు స్నానం చేసుకోవాలి. పసుపు, బొట్టు, కాటుకతో, మంచి పసుపుతో గౌరీదేవి మూర్తిని చేసి ఆ ప్రతిమను వివిధములైన పూలతోనూ పండ్లతోనూ అర్చించి నైవేద్యంగా పెట్టి దీపారాధన చేయాలి. ఆ గౌరీమాత పేరున పసుపు పుష్పాలను ఇచ్చి సాధువుల దగ్గర, పెద్దల దగ్గర ఆశీర్వాదం పొందాలి. ఇది ఉద్యాపన. తర్వాత
బచ్చలి గౌరి నోము. పూర్వకాలంలో ఒక ఊరిలో ఒక ఇల్లాలు చక్కగా ఆనందంగా సంసారం చేసుకుంటున్నది. అటువంటి ఆమెను పుట్టింటికి తీసుకువెళ్ళడానికి ఆమె అన్నగారు వచ్చారు. ఆనందంతో ఆ ఇల్లాలు అన్న వచ్చాడు కదా అనేక రకాల పిండి వంటలు కూడా చేసింది. చారు పోపునకు తన పెరటిలో ఉండే కరివేపాకు కోసుకురమ్మని అన్నగారిని పంపింది. కరివేపాకు రెమ్మలు తుంచుతున్న ఆ అన్నగారిని అక్కడ ఉండేటువంటి ఒక పాము కాటేసింది. అంతటా అన్నగారు నోటి నుండి విపరీతంగా నురుగులు కక్కుతూ నేల మీద పడిపోయాడు. సరే, కరివేపాకు వెళ్ళినటువంటి అన్న ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆమె పెరటిలోనికి వచ్చింది. ఏముంది చూస్తే నోటి నిండా నొరగలు కక్కుతున్నటువంటి ఆ అన్నగారిని చూసి భయపడిపోయింది. అంతే, బోరున ఏడుస్తూ ఉండిందనమాట. ఆ విధంగా విలపిస్తున్నటువంటి ఆమెకు పార్వతీదేవి ఒక ముసలావిడ రూపంలోకి వచ్చినదై ఊరడించి ఆమెను ఓదార్చి లోపలికి తీసుకువెళ్ళి బచ్చల గౌరీ నోమును నోచుకోమన్నది. దానివల్ల నీ యొక్క అన్నగారు బ్రతుకుతాడు అని చెప్పి మాయమైపోయింది. అది జగన్మాత యొక్క దైవవాక్కుగా ఆ ఇల్లాలు గుర్తించింది. చెప్పిందే తడవుగా ఆ ఇల్లాలు బచ్చల గౌరీ నోము కూడా నోచింది. ఆ నోమి ఫలితము గౌరీమాత అనుగ్రహము కానీ ఆమె యొక్క అన్నగారు నిద్ర నుండి లేచిన వాడి వల్లే లేచాడు, అంటే బ్రతికాడు. ఆనాటి నుండి ఈ బచ్చలి గౌరీ నోమును నోచుకునేవాళ్ళు స్త్రీలు అన్నా చెల్లెళ్ళు సుఖంగా ఉండటం సాగింది. దానికి ఉద్యాపన యథాశక్తి బంగారంతో కానీ వెండితో కానీ బచ్చలికాయను చేయించి ఆ బచ్చలికాయను గౌరీమాతకు నివేదన చేసి బచ్చలి చెట్టును బచ్చలికాయను మరియు దక్షిణ తాంబూలములను ఒక ముత్తైదకు మనస్ఫూర్తిగా వాయనమివ్వాలి. అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారికి ఇస్తున్నట్టుగా భావన చేసుకొని ఇవ్వాలి. ఇక రథసప్తమి నోము. పూర్వకాలంలో ఒకానొక మహారాజునకు లేక ఒక కూతురు జన్మించింది. ఆమె నల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఆ రాజు. కానీ ఆమె యొక్క పుట్టుక కారణంగా రాజ్యంలో అనుకోకుండా కొన్ని కలతలు ఏర్పడ్డాయి. మహారాజు ఏ పనిని తలబెట్టినా అది ససేమిరా జరిగేదే కాదు. ఇందుకు అక్కడున్న పండితుల్ని విజ్ఞుల్ని అందరిని పిలిపించి శాంతి చేయించాలని నిర్ణయించాడు. రాజ్యంలో ఉండేటువంటి ప్రజ్ఞావంతులైనటువంటి బ్రాహ్మణులందరినీ పిలిపించి అన్ని విషయాలను వివరించాడు. ఈ దుస్థితి తొలగడి మార్గం ఏదైనప్పటికీ చెప్పమని అడిగాడు. ఆ విప్రోత్తములందరూ ఒక్కటిగా ఆలోచించారట. రాజా, ఈమె గత జన్మలో వితంతువుగాను అంతకుముందు జన్మలో రథకారుని భార్య రథకారుడు చేసని ప్రతి పనిని కూడా విమర్శిస్తూ ఉండేది. అతని పనులకు అడ్డు తగులుతూ ఉండేది. అంటే అతను పని చేయకుండా ఉండేటట్టు చేసేది ఈమె. అందువలన ఈ జన్మలో పై జన్మలో విధవరాలైంది. తన కుటుంబ పోషణ భారము ఆమెదే కావడం వలన తప్పనిసరిగా వ్యభిచారం వృత్తిలోకి దిగి సంసారాన్ని సాగిస్తూ ఉంది. వ్యభిచారం చేసిన కారణంగా అనేక దుష్కృత్యాల పాలైంది. ఆమె రథసప్తమి నోమును నోస్తే ఈ గండాలు ఉండవు. ఆమెకు గల గత జన్మ పాతకాలన్నీ రూపిమాపుతాయని ఓ పండితుడు చెప్పారనమాట.
వేదజ్ఞానుల భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వేత్తలు నాకు నా రాజ్యానికి గల సిరి సంపదలు మీరే కనుక నా యందు నా పుత్రిక యందు పరిపూర్ణ ప్రేమాభిమానములను కలుగజేసి నన్ను నా రాజ్యాన్ని కాపాడే విధంగా మీరందరూ కూడా రథసప్తమి నోమును నా కుమార్తె చేత నోయించండి అన్నాడు ఆ దేశపు రాజు. అన్నదే తడవుగా వారందరూ కూడా బయలుదేరి రాజుగారి యొక్క చెప్పినట్టుగా చేశారు. ప్రభు ఆజ్ఞ ప్రకారం రాజకుమార్తె చేత రథసప్తమి నోను నోయించారు. అరిష్టాలన్నీ తొలగిపోయాయి. ఇక సుఖశాంతులతో జీవితాన్ని హాయిగా గడుపుతూ ఉండేవాళ్ళు. దానికి ఉద్యాపన ఎలా చేయాలి? సూర్య భగవానుడు మన కర్మలకు సాక్షిభూతుడు. ప్రతిరోజు సూర్యోదయ కాలములో ఆ మహనీయునికి నమస్కరించుకొని మనం మన నిత్య కార్యక్రమాలకు పూనుకోవాలి. అది ఈ నోముకుండేటువంటి ఉద్యాపన లక్షణం. తర్వాత మంగళ గౌరీ వ్రతము. శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతము చేసుకునేవారు తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని నియమాలు, సాధారణ కాదు కఠిన నియమాలు ఏర్పరచుకున్నారు. ఇందుకొరకు మంగళ గౌరీ వ్రతము చేసుకునేవారు ముందు రోజే అన్నింటినీ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మంగళగౌరి ముందు రోజు వాళ్ళు చెప్పినట్టుగా స్నానం, మంగళవారం కదా ఈరోజు తలంటు స్నానం చేయకూడదు, అందుకే మంగళగౌరి నోముని చేసుకునేవారు ముందుకు రారు. రోజు అంటే సోమవారమే అభ్యంగన స్నానం చేయాలి. నోము రోజున అంటే మంగళవారం పసుపు రాసుకొని మామూలుగా తలంటు స్నానం చేయాలి. ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజా గదిని మంగళగౌరి ప్రారంభముగా సిద్ధం చేసుకోవాలి. ఈశాన్య మూలల్లో శుభ్రంగా తీసుకొచ్చినటువంటి మామిడాకులు, అరటిపళ్ళు, 2 కొబ్బరికాయలు మరియు తెల్ల తువ్వాలు, వాయినాలు ఇవ్వడానికి ఉపయోగించే శనగలు, ఇతర సామాగ్రి ఇవన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేసుకుని వెళ్ళాలి. గడపను పసుపు కుంకుమలతో అలంకరించాలి. తోరణాలు తయారు చేయడానికి ఇది ఒక తెల్ల దారపు రీలు తెచ్చిపెట్టాలి. వాటిని ముందు రోజు రాత్రియే 9 పోచలుగా చేసుకొని ఉంచుకోవచ్చును. ముందు రోజు రాత్రి శనగలు నీటిలో వేసి దానిలో కొద్దిగా పసుపు కూడా వేసి నానబెట్టు, పసుపును కూడా వేసి బియ్యంతో కలిపి నానబెట్టుకోవాలి. వ్రతం చేసుకున్న తరువాత వారు ముందుకు రోజైన సోమవారం నాడు కూడా మాంసాహారం ఎట్టి బస్సులో తినకూడదు. వెల్లుల్లి ఈ 2 కూడా పూజలకు పనికిరావు. ముందు రోజు సాయంత్రం ఒక ముత్తైదుకు కుంకుడుకాయలు, పసుపు, సున్నిపిండి ఇచ్చి శ్రావణ వాయినం పుచ్చుకోవాలి. శ్రావణ మంగళగౌరి నోమం నోచుకుంటున్నాను, వాయినం పుచ్చుకోవడానికి రండి అని అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండే ముత్తైదువులను భోజనానికి రోజు వాళ్ళు అక్కడ వచ్చి ఉండాలి. నోము చేసుకున్న రోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యం కూడా పాటించాలి. ఇక మంగళగౌరీ వ్రతం రోజున ఆచరించవలసినది.
మంగళగౌరి వ్రతం రోజున నోము చేసుకుంటున్న వాళ్ళు తరిగిన కూరలు తినరాదు. వ్రతం ముగిశాక కూరలు తినవచ్చును. అలాగే బుట్ట వాయనం అందించే వరకు ఉపవాసం కూడా ఉండాలి. మంగళగౌరీదేవికి నైవేద్యంగా పులగం, పరమాన్నం కూడా తప్పనిసరిగా వండాల్సిందే. అమ్మవారి పూజలో నైవేద్యమైన తరువాత ముందుగా పూజించిన తోరణాలలో నుంచి అమ్మవారికి ఒక తోరం సమర్పించి తరువాత వాయనం కూడా మొదట అమ్మవారికి ఇవ్వాలి. ఇదంతా జరిగినాక నోము పూర్తవుతుంది. అప్పుడు నోము పూర్తయ్యాక ఈ బుట్ట వాయనం తల్లికి కానీ, అక్కడ వచ్చేసినటువంటి వేరే ఎవరైనా పెద్ద ముత్తైదువుకు కానీ ఇంటి వద్దనే అందించాలి. అది మర్చిపోరాదు. అక్కడ వచ్చిన మిగతా ముత్తైదులు ఉంటారు కదా, వాళ్ళందరికీ సాయంకాలంలోపుగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళైనా ఈ వాయనాలు అందించవచ్చును. కానీ ఇంటికి పిలిచి ముందుగానే ఉంచుకోవచ్చును. అందుకోసం ఏం చేయాలి? ముందు రోజు రాత్రే శనగలను నీటిలో బాగా వేసి దానిలో కొద్దిగా పసుపు కూడా వేసి నానబెట్టుకోవాలి. ముందు రోజు రాత్రే చలిమిడి చేయడం కోసం బియ్యం కూడా నానబెట్టుకోవాలి. వ్రతం చేసుకునేవారు ఏం చేయాలి? ముందు రోజైన సోమవారం నాడు కూడా మాంసాహారం అసలు తినకూడదు. మాంసాహారంతో పాటు ఇంకేం తినకూడదంటే ఉల్లి, వెల్లుల్లితో చేసినటువంటి పదార్థాలను సేవించరాదు. ముందు రోజు సాయంత్రం ఒక ముత్తైదుకు కుంకుడుకాయలు, పసుపు, సున్నిపిండి ఇచ్చి శ్రావణ మంగళగౌరి నోము నోచుకుంటున్నాను, వాయనం పుచ్చుకోవడానికి రండి అని బొట్టు పెట్టి పిలవాలి. మంగళగౌరి నోము ముందు రోజు, నోము చేసుకున్న రోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించి తీరాల్సిందే. ఆ తరువాత వాయినాలు ఇచ్చి ముత్తైదుల ఆశీర్వాదం తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరాదు. ఇక 16 ఫలాల నోము. పూర్వకాలంలో ఒకానొక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. మంత్రి భార్య ఇద్దరూ కలిసి 16 ఫలాల నోము నోచుకున్నారు. ఆ రాజు భార్యకు గుణహీనులు, గుడ్డివారు, కుంటివారు కుమారులుగా జన్మించారు. మంత్రి భార్యకు రత్న మాణిక్యాల్లాంటి సుగుణ గుణ సంపన్నులు కుమారులు కూడా కలిగారు. ఇందుకు రాజుగారి భార్య ఎంతగానో బాధపడుతూ ఉండేది. మంత్రి భార్యను కలుసుకొని, ఏవమ్మా, నువ్వు నేను కలిసే కదా 16 ఫలాల నోమును నోచుకున్నాము, మరి నాకు ఇటువంటి బిడ్డలేంది, నీకు అటువంటి బిడ్డలు పుట్టిన కారణం ఏమిటని రాజు భార్య అడిగింది. అందుకు ఆ మంత్రి గారి భార్య బాగా ఆలోచించి రాణిగారికి ఈ విధంగా చెప్పింది. మహారాణి, మీరు పూజాకాలంలో వినియోగించే పళ్ళను ఒకరోజు ముందుగానే తెచ్చి వాటిని కోటలో నూలివ చేశారు. వాటిలో ఉన్న పళ్ళు వంకర పళ్ళు, మచ్చలున్న పళ్ళు, పాడిన పళ్ళను గుర్తించక వాటిని మళ్ళా వేరు చేయక మీరు అక్కడ వచ్చిన పేరంటాళ్ళకి పంచిపెట్టారు. అలా అశ్రద్ధ చేసినందువల్ల మీకు కలిగిన సంతానం కుంటి, గుడ్డి, గుణహీనులు అయ్యారు. మీరు విచారించకండి. ఈ 16 నోముల ఫలాల నోము చాలా శక్తివంతమైన నోము, స్త్రీల పాలిట పెన్నిది కనుక మీరు మరలా 16 ఫలాల నోము చేయండి. చక్కనైనవి శుభ్రమైనవిగా ఉన్న ఫలాలను సమకూర్చుకొని వాటిని ముత్తైదువులకు పువ్వులు, దక్షిణ తాంబూలాదులతో వాయనం ఇవ్వండి అని మంత్రి భార్య చెప్పింది. రాణి మంత్రి భార్య చెప్పిన ప్రకారం మంచి పళ్ళను సమకూర్చుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో 16 ఫలాల నోము కూడా నోచుకున్నది. అలా ఈ నోము విశేషం వలన ఆమె సంతానం సర్వాంగ సుందరంగా మారడం కూడా జరిగింది. అందుకు ఆ రాణి ఎంతో ఆనందించింది. ఇక ఉద్యాపన. పరిశుభ్రమైనటువంటి 16 రకాల పళ్ళు ఎంచుకొని
సమకూర్చుకోవాలి. ఒక్కొక్క పండును, పువ్వులను, దక్షిణ తాంబూలాలను ముత్తైదుకు ఇవ్వాలి. ఆ తర్వాత సంతర్పణ కూడా చేయాలి. దంపతుల తాంబూల నోము. పూర్వం గంగానదీ తీరమున విప్రవతి అనబడే బ్రాహ్మణ అగ్రహారం ఉండేది. ఆ అగ్రహారంలో బ్రాహ్మణ కుటుంబాలలో గోపాల శర్మ అనబడే విప్రోత్తముని కుటుంబము చాలా పెద్ద కుటుంబము. ఆయనకు 3 కుమారులు ఉండేవారు. పెద్దవారిద్దరికీ వివాహాలై చక్కగా జీవిస్తున్నారు. 3వ వానికి కూడా వివాహం చేశాడు. అదేమి ప్రారంధమో కానీ ఆ కోడలు కాపురానికి రాగానే అందరితోనూ చీటికి మాటి గొడవలు జరుగుతూ ఉండేవి. అయినవారు కానివారు ఆమె మీద నిందలు మోపి అనరాని మాటలతో దుర్భాషలాడుతూ ఉండేవారు. వారందరితో ఎంతో మంచిగా మసలుకోవాలన్నా ఆమెకు సాధ్యమయ్యేది కాదు. కాలం గడిచిపోతున్నదే కానీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాకపోగా నిందలు, నిష్ఠూరాలు కూడా ఎక్కువైపోయాయి. అందుకు తమ వల్ల దోషం ఏమిటో తెలియని ఆ చిన్న కోడలు వారందరి మధ్య మసలుకోలేక ఒకనాటి రాత్రి ఊరు పొలిమేరలోని శివాలయానికి వెళ్ళి గోడును విలపించసాగింది. తన తప్పేంటి, ఏ ముప్పు తీరాలంటే ఏమి చెయ్యాలి, చావే నాకు శరణ్యమా అని అమాయకంగా ప్రశ్నించింది. ఆమె ఆవేదనకు జాలిపడ్డ శివుడు సాక్షాత్కరించి, బిడ్డ, నీ వలన దోషమే మీయూ లేదు. నీవెంత నా సౌమ్యంగా వినయ విధేయతతో మసులుతున్నా అనుకున్నా చులకనగా హేళనగా నీ జీవితము సాగుతుంది. ఇందుకు గల కారణము గత జన్మలో నీవు దంపత్య తాంబూలములు నోచి మధ్యలో ఆపివేశావు. ఆ కారణం చేత స్త్రీలకు, పురుషులకు నీ పట్ల ద్వేషభావాలు కలుగుతున్నది. ఇది తొలగాలంటే నీవు ఇంటికి పోయి దాంపత్య తాంబూలాలను నోచుకో. ఈ నాము కారణంగా నీ చుట్టూ గల ఇరుగు పొరుగు వారు నీ ఇంటికి తప్పకుండా వచ్చి నీ మీద ప్రేమానురాగాలు కలిగి నిన్ను ఆదరిస్తారు అని ప్రబోధించాడు. సరే, ఆమె ఆ ప్రకారం ఇంటికి వెళ్ళింది. నోము నోచుకుని అయిన వారందరిలో గౌరవ మర్యాదలు, మన్ననలను కూడా పొంది హాయిగా జీవించసాగింది. ఇక ఉద్యాపన ఇలా పార్వతీ పరమేశ్వరుల యొక్క పీఠం ఏర్పాటు చేసి దంపతులను ఆహ్వానించి వాళ్లకు తలంటి నీళ్లు పోసి నూతన వస్త్రాలు కట్టబెట్టి పంచభక్ష్య పరమాన్నాలతో భోజనాలు ఆరగింపజేసి పాదాభివందనం చేయించేవాళ్ళు చేయిస్తూ తాము చేస్తూ ఆ పురోహితుడు గారు జల్లినటువంటి అక్షరాలకు శిరస్సు వహించి అక్షరాలు వేయించుకోవాలి. ఇది ఇలా చేసేవాళ్ళు సాటి వారిలో తోటిమేటిగా గుర్తింపబడి గౌరవ మర్యాదలు తప్పక పొందుతారు. నాగపంచమి నోము. పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ధనగర్వం కానీ అహంకారం లేని సుగుణవతి. విద్యా వినయం గల సౌజన్యురాలు. పెద్దల పట్ల వినయ విధేయతలలోనూ పనివారి పట్ల శరణ్యమా అని అమాయకంగా ప్రకృతిగా ప్రశ్నించింది. ఆమె ఆవేదనను జాలిపడ్డ శివుడు సాక్షాత్కరించి, బిడ్డ, నీ వలన నాకు అకారణంగా గత జన్మలో దంపత్య తాంబూలం నోచిన విద్యలో ఆపేశావు. ఆ కారణం చేతనే ఈ సమస్యలన్నీ ఉంది. కాబట్టి నీవు ఈ ఇంటికి పోయి దీని దాంపత్య తాంబూలాలు నోచుకో అని చెప్పాను. మరి నీ మీద ప్రేమానురాగాలు కలిగి ఉన్న నిన్ను ఆదరిస్తారు. ఇంటికి వెళ్ళి దంపతి తాంబూలం, గౌరవ మర్యాదలు, మన్ననలను కూడా హాయిగా పొంది జీవించసాగారు. ఇంకా ఉద్యాపన. పార్వతీ పరమేశ్వరుకు పీఠం ఏర్పాటు చేసిన తరువాత నామావళితో ఆది దంపతులను ఏర్పాటును ఆరాధించాలి. గుణవంతుడైన దంపతులను ఆహ్వానించి మాంగళ్యం తంతున లోకహేతున కారణ కంటే సీతాం స్వయం. ఇక 15 వారాలు చేసి చివరిన అన్న సంతర్పణ చేయాలి. ఇలా చేయడమే వలన
సాటిలోని వారు తోటివారు మేటిగా గుర్తింపబడి గౌరవ మర్యాదలు కలిగే జీవితం వస్తుంది. ఇక నాగపంచమి నోము. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ధనగర్వం కానీ అహంకారం కానీ లేని సుగుణవతి. విద్యా వినయంలో సౌజన్యరాలు, పెద్దల పట్ల విధేయత ఉండేది. ఆమెకు పనివారి పట్ల కరుణాదయ సానుభూతి గల సద్గుణ సంపన్నురాలు. ఈ సుగుణవతికి ఒక తీరని మనోబాధ ఉండేది. ఏందయ్యా, చెవిలో ఒక చీము కారుతూ ఉండేది. రాత్రులందు సర్పం కళలో కనబడి కాటు వేయడం పడుతుంది. ఇందువల్ల ఆమెను మనసులో ఉంచుకొను ఇంకా ఏమైనా సంబంధాలు చూడమంటే విషయాలు చూడటము జరిగేది. ఎన్ని పూజలు చేయించినా, ఎన్ని శాంతులు చేయించినా కొంతమందికి కళ్ళలో పాములు కనపడడం, కాటు వేయడం తగ్గలేదు. వీరందరికీ ఒక తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళిన తన ఇంటి పాద పూజలకు ఆహ్వానించేసింది. అతిథి మర్యాదలు చేశాక ఆమె చాలా ఆనందంగా వారిని సాగనంపింది. అలాగే ఆమె అక్కడ వచ్చినటువంటి సాధు పుంగవుడు ఈమె సమస్యలకు తీవ్రంగా ఆలోచించి అన్నాడు, నీకు సర్పదోషం వల్ల సంబంధించిన ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించడం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి భయాందోళనలు తొలగాలన్నదే. శ్రద్ధ వల్ల ఈ దుస్థితికి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయడం, నీవులు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, ఇలా పనికి మాలిన పనులు చేస్తూ తిరిగేవాడివి. కరుణాసముద్రుడు కనుక నీ విషయాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి నాగపంచమి చేస్తున్నారు. నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి, చెవి ఒక్క బాగుపడుతుందని చెప్పి ఆ వ్రత విధానం నియమాలను తెలిపింది. ఇంకా అనంత పద్మనాభన్ నోము. చిట్ట చివరిది. పూర్వకాలంలో ఒక గ్రామంలో నిరుపేదలైన దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమార్తె ఉండేది. ఆమెను అందాల్లో ముద్దుగా పెంచి చదువు సంధ్యలు నేర్పించారు. యుక్త వయస్సు వచ్చి దూర తీరాలకు వెళ్ళి వివాహం చేసుకోవాలనేటువంటి వాటి మీద మిక్కిలి బాధపడ్డారు. కుమార్తె కొత్తవారింట వెళ్ళేటప్పుడు పుల్లది ఏదైనా ఇచ్చి పంపించమని భార్యకు చెప్పాడు. ఆ ఇల్లాలు ఇంట్లో ఉన్న కాస్త వరిపిండిని మూటగట్టి కూతురికి ఇచ్చింది. నవవధువులిద్దరూ వారి స్వగ్రాములు కాలినడకన బయలుదేరారు. వెళుతూ మార్గ మధ్యలో ఉన్నటువంటి సంధ్య వార్చుకోవడానికి ఆమె భర్త ఇద్దరు చెరువుకు వెళ్ళాడు. ఈ లోపున నవవధువు ఆ చుట్టుపక్కల ఎలాగ తిరుగుతూ కొందరు పూజ చేసుకుంటూ ఉండడం చూసింది. వారి దగ్గరికి వెళ్ళి ఆ పూజా వివరాలను అడిగి తెలుసుకుంది. తన దగ్గర ఉన్నటువంటి పిండితో ఆమె పద్మనాభ వ్రతము చేసి చెట్టు మొదలు దగ్గర ప్రతిష్ఠించుకొని భక్తితో వచ్చేసరికి ఆమె పూజ ముగించులోపు భర్తతో పాటు గ్రామానికి బయలుదేరింది. మార్గ మధ్యలో వారికి ఆకలిగా ఆమె భర్త తన అత్తమామ ఇచ్చిన పిండి కావడంతో ఆయన దానికోసం ఎదురు చూస్తూ ఇలా నీ యొక్క అభిమానానికి ఎదురు చూస్తున్నాను. ఆ విధంగా నోమును ఉల్లంఘించావు నువ్వు ఇంతకుముందు. వారి జీవితం దుర్భమైందికి వారు ఇలా పరితపిస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఆ పద్మనాభ వ్రతాన్ని సక్రంగా చేసి పూర్ణ ఆయుర్దాయాన్ని పొందుగాక అని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిద్రాం శ్రీ వెంకట నివాస శ్రీనివాసాయ మంగళం మంగళా సర్వే ఉదాచార్య సర్వే శౌర్వే రాజాస్తు మంగళము.